అరిచే కుక్కకు అరవదు, కరిచే కుక్క అరవదు. ఇవన్నీ కూడా మొత్తం భోజమొహాలు. 50,000 విద్యార్థితో ఆల్రెడీ గెలిచేసినట్టే వైసీపీ ఖాళీ అయిపోద్ది గన్నవరం కాలేజీ. నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చా. 2014 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నా. 8-9 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో పనిచేశా. పార్లమెంటుకి నేను రాజగోపాల్ గారి మీద పోటీ చేశా. అట్లాగే అసెంబ్లీ టికెట్ దాసరి రమేష్ గారి నుంచో బాలవర్ధనరావు గారి నుంచో నాకు వచ్చింది. తర్వాత విజయవాడ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గా అనేక రకాలుగా పనిచేసినప్పుడు కూడా నేను ఇప్పుడు గన్నవరం వదిలేసి వెళ్ళిపోవాలి. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వచ్చి మంగళ శపథాలు చేసి ఊరికే పొరగొట్టాలు, మీసం తిప్పటాలు. మీసం అందరికీ ఉంటది కదా, రైతు కూడా ఉంటదని ఎవరు చెబుతున్నారు మొన్న. అట్లా వీళ్ళందరినీ నేను చెప్పాను. ఏదో మాతో గొడవ పెట్టుకుని నాతోనో కొడాలని ఎక్కడో పెద్దాళ్ళు అని చెప్పి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు. నిన్న ఆవిడెవరో మాట్లాడుతున్నారు. ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కండువా కప్పుకొని డైరెక్ట్ గా పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పేపర్లో డైరెక్ట్ ఫోటో వచ్చింది. ఆమె వైసీపీ పార్టీ నేనని చెబుతాను. వీళ్ళందరి మాటలు ఎవరు నమ్ముతారు గన్నవరంలో చెప్పండి? వాళ్ళని వేసుకొని తిరిగి సంక్రాంతికి ఓ రకంగా, దసరాకు ఓ రకంగా, దీపావళికి ఓ రకంగా ఈ డూడు బసవన్నలు, పెనమలూరు, గన్నవరం, అమెరికా, అండమాన్, ఆస్ట్రేలియా వీళ్ళ వల్ల ఏమన్నా వస్తుందా నియోజకవర్గానికి? నేను ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వికేఆర్ కాలేజీ విద్యార్థులు చదువుకోవడానికి చాలా సంవత్సరాలు సహాయం చేశా. వాళ్ళకు బస్సు పెట్టా, వాళ్ళ ఫీజులు కట్టా, అనేక కాలేజీల్లో పిల్లలకు ఫీజులు కట్టా. కరోనా అప్పుడు నేను నిలబడి పిన్ననేని హాస్పిటల్తో గవర్నమెంట్ హాస్పిటల్తో సిలిండర్లు ఇచ్చా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాం. రామవరపాడు వంతెన దగ్గర నుంచి కానీ, రామవరపాడులో ఇల్లు తీసేస్తే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఇల్లు తీసేస్తేనో, లేకపోతే మలవల్లిలో డబ్బులు ఇప్పించడంలోనో వీటన్నిటిలో మా పాత్ర ఉంది కదా. వీళ్ళ పాత్ర ఏముంది అసలు? ఎన్నికలకు ముందు వచ్చి అడావుడు చేయటం తప్పితే ఉందా చెప్పండి మీరు? ఈ నియోజకవర్గంలో నేను ఈ పని చేశాను, ఫలానా రోడ్డు వేయించాను, వాళ్ళకు బస్సు పెట్టా, వాళ్ళ ఫీజులు కట్టా, అనేక కాలేజీల్లో పిల్లలకు ఫీజులు కట్టా. కరోనా అప్పుడు నేను నిలబడి పిన్ననేని హాస్పిటల్తో గవర్నమెంట్ హాస్పిటల్తో సిలిండర్లు ఇచ్చా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాం. రామవరపాడు వంతెన దగ్గర నుంచి కానీ, రామవరపాడులో ఇల్లు తీసేస్తే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్ లో ఇల్లు తీసేస్తేనో, లేకపోతే మలవల్లిలో డబ్బులు ఇప్పించడంలోనో వీటన్నిటిలో మా పాత్ర ఉంది కదా. వీళ్ళ పాత్ర ఏముంది అసలు? ఎన్నికలకు ముందు వచ్చి అడావుడు చేయటం తప్పితే ఉందా చెప్పండి మీరు? ఈ నియోజకవర్గంలో నేను ఈ పని చేశాను, ఫలానా రోడ్డు వేయించాను, ఫలానా డ్రైనేజ్ వేయించాను, ఫలానా వంతెన కట్టించాను. ఏమన్నా బొడమేరు వంతెన కానించి బ్రహ్మలింగ చెరువు రిజర్వాయర్ వరకు మొత్తం నేనే చేయించాను. నేను చేయించిన పనులు జరుగుతుంది, నేను శాంక్షన్ చేయించిన వర్క్ లో జరుగుతున్నాయి. ఇవన్నీ నేనే చేయించా కదా. ఇంక చేపించడానికి వీళ్ళకి వర్క్ ఏముంది? ఇప్పుడు పారిశ్రామికవేత్తలు 2 రకాలుగా ఉంటారు. ఉద్యోగాలు సృష్టించేవాడు ఒకడు, ఉద్యోగాల దగ్గర కమిషన్ కట్టేసేవాడు ఒకడు. ఉద్యోగాలు సృష్టించే వాళ్ళు అంటే రిలయన్స్, అంబానీనో ఇట్లా ఉంటారు. ఏదైనా కంపెనీ పెట్టవో, ఫ్యాక్టరీ పెట్టవో, ఓ 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం. అది కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ జీతాల్లో కమిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు ఉద్యోగాలు సృష్టించిన వాళ్ళు కాదు, వీళ్ళు బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్లు. మాట్లాడితే ఏడుస్తారు కదా, ఎందుకు వీళ్ళందరి గురించి మాట్లాడటం ఊరుకోండి. రాబోయే కాలంలో వైసీపీ కార్యకర్తలు కూడా ఎవరిని వేధించిన అక్రమ కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్ పిలిపిగా, కానీ నన్ను ఓడిస్తానికి పనిచేసే డబ్బిచ్చే ఇండస్ట్రీస్ లేని నా ఓటమికి ప్రయత్నం చేస్తారు. కనీసం నేను 59 కోట్ల కష్టం చెప్పుకుంటూ రాజకీయాల్లోకి వచ్చా. భావాలను రూపాయి తీసుకురావడం రాజకీయాల్లోకి 5 సంవత్సరాల పదవి కాలంలో గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్ది మీ బిడ్డల భవిష్యత్తుకి పరిశ్రమలు తీసుకొచ్చి మంచి చేసి రాజకీయాల్లో కొనసాగుతూ తప్ప ఈ కొండల దోటకు, మట్టి దోటకు, అదములు, ఎదములు, నీచులు చేసే పనికి మీరు కష్టంతో పొద్దునైతే సాయంత్రం సిమెంట్ పనులు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మనకు తక్కువ. వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తే మీరు పని అంటున్నారు ఈ రాజకీయ నాయకులు. అది నిశ్చిత సిగ్గు రచ్చ ఏమీ లేదు. అడవ సంపాదన, నీటి సంపాదన మీద ఆడ వాసన ఎక్కువ.
నా కష్టార్జితం 80-90 కోట్లు నేను పోలీసులు ఖర్చు పెట్టినా, రేపు ఖర్చు పెట్టినా, నా రక్తమే నా కంపెనీలో పనిచేసి 100 రూపాయలు సంపాదిస్తే 39 రూపాయలు ట్యాక్స్ పెట్టి మిగతా 61 రూపాయలు నేను దాంట్లో కొంత ప్రజాసేవ కోసం ఖర్చు పెడుతున్నాను. ప్రతి సోదరుడికి చెప్పండి.